ఈసారి నిరుడులా కాదు, రచ్చే అంటుంది బీఆర్ఎస్. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ సర్కార్ను కడిగి పారేయాలని చూస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు మొదలు రైతులు, మూసి బాధితులు, ఆర్టీసీ, ఆటో కార్మికుల వరకు ఇలా ప్రతి అంశాన్ని సభలో లేవనెత్తి ప్రభుత్వాన్ని అడుగడుగున ఎండగట్టాలని చూస్తుంది. ఇందుకోసం సన్నాహక సమావేశాలు ఆపుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించాల్సిన పాత్రపై శిక్షణ తరగతులను చేపడుతుంది. ఇందుకు బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండనుంది? వాచ్ దిస్. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. అయితే ఈసారి సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేయనుంది. 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై గట్టిగా ఫైట్ చేయాలని డిసైడ్ అయింది. అందుకుగాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒకరోజు శిక్షణా తరగతులు కూడా నిర్వహించింది. 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు బిల్లును సైతం ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మూసీ ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఫేజ్ 1 కింద ముందుగా గాంధీ సరోవర్ నిర్మాణానికి కార్యాచరణ చేపట్టింది. అందుకుగాను మూసీ ఎఫ్టీఎల్ నిబంధనలను చూపుతూ పరిసర ప్రాంతాల ఇళ్ల తొలగింపునకు గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. అయితే ఈ విషయాన్ని సభలో లేవనెత్తాలని చూస్తోంది బీఆర్ఎస్. ఇది ప్రజాపాలన కాదు, కూల్చివేతల సర్కారంటూ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తోన్న బీఆర్ఎస్ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతోన్న పేదల ఇళ్ల తొలగింపు చర్యలను సభావేదికగా ఎండగట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా గత బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని, దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమైంది. మూసీ సుందరీకరణపై డీపీఆర్ ఇవ్వకుండానే పేదల ఇళ్లను కూల్చారని, దానికి 2013 చట్ట ప్రకారం పరిహారం ఇస్తున్నారా అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీ సుందరీకరణ చేపట్టామని అసెంబ్లీలో వివరించడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. రైతు భరోసా నిధుల ఆలస్యంపైన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చూస్తోంది బీఆర్ఎస్. నిధుల జాప్యంతో అన్నదాతలు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువుల కొరత ఉందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సభ దృష్టికి తీసుకురానున్నారు. ఇదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీయనుంది. నీళ్లు అందక వందల ఎకరాల్లో పంట ఎండుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని సభా సాక్షిగా కడిగి పారేయాలని భావిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను సభలో ప్రస్తావించనుందట. రిటైర్మెంట్స్, బెనిఫిట్స్, కరువు భత్యం సహా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్పై గట్టిగా నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఆటో కార్మికులకి ప్రభుత్వం ఇస్తామన్న 12,000 ఆర్థిక సాయంపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటిపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేయనున్నారు. దీంతో పాటు మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలతో పాటు నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ లేవనెత్తిన పలు అంశాలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలపై మరోసారి అసెంబ్లీ వేదికగా గళమెత్తనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సాగునీరు లేక ఎండుతున్న పంటలతో నిరసన వ్యక్తం చేయనున్నారు. దీంతో పాటు ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిన తీరు, హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేత అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల తీరును అసెంబ్లీ వేదికగా ఎండగట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఒక్కో సబ్జెక్టుపై ఒక్కో ఎమ్మెల్యే స్పందించేలా సిద్ధమవుతున్నారు. సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే అందుకు అనుగుణంగా సభ బయట నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. వివిధ సమస్యలపై బాధితులు హరీష్ రావు, కేటీఆర్లతో సమావేశమవుతున్నారు. ఈ అంశాలను కూడా సభలో ప్రజల పక్షాన ప్రశ్నించనున్నారు. గత సమావేశాల్లో బీఆర్ఎస్ సెషన్స్ మొత్తాన్ని బహిష్కరించింది. దీనిపై విమర్శలొచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం సభలో ఉండి ఫైట్ చేయాలి, కానీ ఇలా తప్పించుకోవడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా సభలో ఉండి సర్కార్ వైఫల్యాలను బయటపెట్టాలని చూస్తోంది. ఇక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారని, వారికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో వారి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటారా లేక కాంగ్రెస్ వైపు ఉంటారా అనేది ఆసక్తి రేపుతోంది. శాసనసభ, మండలి 2 కూడా పక్కపక్కనే ఉండడంతో ఈసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రశ్నల దాడి కాస్త ఎక్కువగానే ఉండే అవకాశముంది. మరి ఉభయ సభలు ఎలా జరుగుతాయో చూడాలి.